తండ్రి ఆరాధన, ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధన్యులు. మరి పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పేవారు దరిద్రుడా? చిన్న చిన్న ప్రసంగాలు చెప్పేవారు ధనిలు, పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పేవారు చిన్న చిన్న ప్రసంగాలు చెప్పేవారు ధనిలు. వారు మళ్ళీ 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 పిలువబడదు. పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పేవారు కూడా ధనిలు, కానీ వాళ్ళు ఎప్పుడూ ఒక్కసారి మాత్రమే పిలువబడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పారు కదా, నేను ఒక్కసారి పిలిచిన వాళ్ళని రెండోసారి పిలవను, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పుకుంటారు. నేను కూడా పెద్ద పెద్ద ప్రసంగాలే చెప్పాను. పెద్ద ప్రసంగమే మూడోసారి చూద్దాం. ఇది నాకు పరీక్ష. మూడోసారి ఈ డ్రెస్ బాగుందండి, ఈ వస్త్రం బాగుందా? పూజా వస్త్రం బాగుందా? ఏ వస్త్రం ఇది? వస్త్రమే, జూబిలీ పూజా వస్త్రం. మరి ఇది ఎవరిచ్చారో తెలుసా? ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఇది రోమ్ నగరం నుండి వచ్చిందట. ఎవరిచ్చారు అంటే అనిల్ ఫాదర్ గారి వాళ్ళ అన్నయ్య. మరి ఇంగ్లాండ్ దేశం, ఐర్లాండ్ దేశంలో పనిచేస్తున్నారు. వాళ్ళు రోము నగరం నుండి మీ యొక్క విచారణకి కానుకగా ఈ యొక్క జూబిలీ వస్త్రాన్ని, పూజా వస్త్రాన్ని బహుకరించారు. కనుక అనిల్ ఫాదర్ గారికి, వారి యొక్క సహోదర గురువుకి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ దేవాది దేవుడు వారి కుటుంబాన్ని నిక్కిలిగా దీవించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, జూబిలీ గురించి మాట్లాడుకుంటే అసలు విశ్వశ్రీ సభలో అదేమిటని అడగాను. విశ్వ కథోలిక శ్రీ సభలో మొట్టమొదటిసారిగా అని ఆదేశించినటువంటి మొట్టమొదటి పోపుగా ఎవరు? అర్థమైందా మీకు? విశ్వ కథోలిక శ్రీ సభలో మనందరం కూడా జూబిలీ వేడుకలు జరుపుకుంటున్నాం కదా. ఈ సంవత్సరం చేసుకుంటున్నాం జూబిలీ వేడుకలు. అందుకే రెండవ టాపిక్ ఏంటి? జూబిలీ. మూడవ టాపిక్ ఫ్యామిలీ. సో రెండవ టాపిక్ ఏంటిది? విశ్వశ్రీ సభలో జూబిలీ వేడుకలను ప్రారంభించినటువంటి మొట్టమొదటి పోపుగా ఎవరు? సమాధానం ఎవరు చూస్తారు? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన మొట్టమొదటిసారిగా ప్రారంభించిన పోపు గారు కాదు, చివరిసారిగా ప్రారంభించినటువంటి పోపు గారు. ఏం పర్వాలేదు, అయినా వాళ్ళు చెప్పిన చప్పట్లు కొడదాం. ఓకే, ఫ్రాన్సిస్ పోపు గారు ఈ జూబిలీ వేడుకలు ప్రారంభించారు. వెరీ గుడ్. విశ్వ సభలో అసలు జూబిలీలు జరుపుకోమని మొట్టమొదటిసారిగా ఆచారాన్ని, ఆ సాంప్రదాయాన్ని మన విశ్వశ్రీ సభకు ఇచ్చినటువంటి పోపు గారు ఎవరు అంటే 8వ బోనిఫస్ పోపు గారు. ఇప్పుడు దాకా మీకు తెలియదు, కానీ ఇప్పుడు మీకు తెలుసు కదా. ఏమిటైన పేరు? బోనిఫస్. ఏం చెప్పినా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను వచ్చిన తర్వాత సార్ మాకు అంతా గుర్తుందని చెప్పండి, కానీ ఏమీ గుర్తుండదు మాకు. అదే ప్రైజ్ ది లార్డ్. పోపు గారి పేరేంటి? బోనిఫస్ పోపు గారు. మళ్ళీ ప్రసంగం చివరిలో అడుగుతాయి, అని గుర్తులేదు. 8వ బోనిఫస్ పోపు గారు చెప్పండి పడినా. ఓకే, సో 1300 సంవత్సరంలో, అంటే దాదాపుగా 725 సంవత్సరాల క్రితము నుండి మన కథోలిక శ్రీ సభ సాంప్రదాయము, ఆచారము అనేది ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎక్కడ ఆరంభించారు ఈ జూబిలీ వేడుకల్ని అంటే ఇటలీ దేశం. మనకి ఏ విధంగా దేవాలయం ఉన్నదో అక్కడ సెయింట్ పీటర్స్ బెసిలికా అనేది ఉన్నది. దాన్నే మదర్ చర్చ్ అంటాం. పెద్ద చర్చ్ ఉంటుంది. మరి ఆ సెయింట్ పీటర్స్ బెసిలికాలో ద్వారాన్ని తెరవడం ద్వారా ఆ పోపు గారు చెప్పారు, ఎవరైతే ఈ ద్వారము ప్రవేశిస్తారో
వారికి దేవుని కరుణ, దేవుని ప్రేమ, దేవుని ఆనందం ప్రాప్తిస్తుంది అని పలుకుతూ ఆయన జూబిలీ వేడుకలను ఆరంభించారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ వేడుకల ద్వారా ఆ దేవాది దేవుడు మనకి ఏమి ఇస్తాడు అంటే, ఎవరైతే విశ్వాసముతో ఈ యొక్క జూబిలీ వేడుకల్లో ప్రవేశించి ఆ జూబిలీ విశ్వాసముతో కొనసాగుతారో అటువంటి వారికి కూడా దేవుని కరుణ, దేవుని ప్రేమ, దేవుని ఆనందము ప్రాప్తిస్తుంది. ఈ రోజున అనిల్ ఫాదర్ గారు మరి ఎంత ఘనముగా ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఇంత ఘనముగా ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ఆ దేవుని యొక్క దయ, ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ దేవుని యొక్క ఆనందము మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండాలి అని, మీరు ఎప్పుడు కూడా శాంతి సమాధానముతో జీవించాలని, ఆయురారోగ్యాలతో జీవించబడాలని, ఆ దేవుని యొక్క దీవెనలు, అపారమైనటువంటి వరాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలి అన్నటువంటి సదుద్దేశంతో ఆయన యొక్క ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేశారు. మరి 8వ బోనిఫస్ పోపు గారు ఎంత గ్రేటో, ఈ జూబిలీ వేడుకను ఆరంభించినటువంటి పోపు గారు ఎంత గ్రేటో, మరి ఈ కుటుంబ సదస్సును ఏర్పాటు చేసినటువంటి అనిల్ కూడా మనకు తెలియదు కదా, వాళ్ళకంటే మనం చప్పట్లు కొట్టలేము. వాళ్ళు థ్యాంక్స్ చెబుదామన్నా వాళ్ళు లేరు, ఇక్కడ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. సరే, మన విషయాన్ని గురించి గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. జూబిలీ వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే 3 కారణాలు గుర్తుపెట్టుకుని. ఎన్ని కారణాలు? 3 కారణాలు. ఒకటి, యేసు ప్రభు ఇహలోకంలో జన్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు జన్మించి ఇహలోకంలో? మరి కోడిలో చేదు సంచి కూడా తెలియదు, ఇది కూడా తెలియదు. ఎన్ని సంవత్సరాలు చరిత్రలో అనుకోండి. వెరీ గుడ్. యేసు ప్రభు ఇహలోకములో జన్మించి 2025 సంవత్సరాలు అయ్యింది కాబట్టి జూబిలీని జరుపుకుంటున్నాం. అదే మొట్టమొదటి కారణం. యేసు ప్రభు ఇహలోకములో జన్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అందరూ ఒకటి చెప్పండి. 2025 సంవత్సరాలు అవుతుంది కాబట్టి. అందుకే అంతకుముందు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు జన్మించినప్పటి నుండి 2025 సంవత్సరాలు ఈ యొక్క చరిత్రలో ముగిసిపోయాయి కాబట్టి మొట్టమొదటి కారణముగా జూబిలీ జరుపుకుంటున్నాం. రెండవ కారణము, యేసు మరణించి 2033వ సంవత్సరానికి, అనగా ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది? ఉన్నాయి. 2033వ సంవత్సరంలో విశ్వ కథోలిక శ్రీసభ మరొక జూబిలీని జరుపుకుంటుంది. నెక్స్ట్ వచ్చే జూబిలీ 2033వ సంవత్సరం. 2033వ సంవత్సరానికి యేసు ప్రభు ఇహలోకములో మరణించి 2000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ముగిపోతుంది కనుక దానికి సిద్ధపడాలి అని ఈ 2025వ సంవత్సరంలో మనందరినీ కూడా జూబిలీ చేసుకోమని పరిశుద్ధ ఆహ్వానం. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏమిటి అంటే 2019, 20, 21 మనకు ఒక మహమ్మారి వచ్చింది. ఆ మహమ్మారి పేరేంటి? కరోనా మహమ్మారి. మరి కరోనా మహమ్మారిలో మహానుభావులు చాలా మంది వెళ్ళిపోయారు కదా. మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు, మంచివాళ్ళు, ఎంతో గొప్పవాళ్ళు, ఎంతో ధనవంతులు, వాళ్ళందరూ కూడా మరణించారు. కానీ ఆ దేవాది దేవుడు ఆ కరోనా మహమ్మారిలో కూడా నిన్ను నన్ను ఇంకా జీవముతో ఉంచాడు. కరోనా మహమ్మారిని జయించినటువంటి మనందరూ కూడా అనేక యుద్ధాల వలన, అనేక రోగాల వలన, అనేక తుఫానుల వలన నిరుత్సాహపడకుండా, నిరాశ పడకుండా దేవుని వైపు చూస్తూ నిరీక్షణ కలిగి ముందుకు ప్రయాణించాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క జూబిలీ వేడుకను ఆరంభించారు. ప్రియ సహోదరి సహోదరుల, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు జన్మించి 2025 సంవత్సరాలు కాబట్టి. రెండవ కారణము, యేసు ప్రభు మరణించి 2000 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి. మూడవది, కరోనా కాలంలో ఆశా నిస్పృహలు మన చుట్టూ అల్లుకుంటున్నటువంటి ఈ సమయంలో
మనం నిరాశ నిస్పృహకు లోను కాకుండా దేవునితో ప్రయాణిస్తూ దేవుని వైపు చూస్తూ నిరీక్షణతో విశ్వాసముతో ముందుకు సాగాలని మనకి పరిశుద్ధంగా యొక్క జూబిలీని ఆరంభించారు. ప్రైజ్ ది లార్డ్. అర్థం కాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరికి అర్థమైంది కదా 3 కారణాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శ్రీసభ కారణాలు. బైబిల్ గ్రంథం ప్రకారం కూడా 3 కారణాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం ప్రకారం ఎందుకు జూబిలీ జరుపుకోవాలంటే రోమీయులకు రాసిన లేఖ, మీరు తర్వాత చదువుకోండి. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 4వ వచనము 6వ వచనము 8వ వచనం. ఎక్కడ చదవాలి ఇది? హోంవర్క్ అన్నమాట. ఇది టీచర్లు మాత్రమే కాదు ఇచ్చేది, ఫాదర్లు కూడా హోంవర్క్ ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 4వ వచనము 6వ వచనము 8వ వచనము. ఏమిటి ఈ 3 వచనాలు అంటే, మనము బలహీనమై ఉండగా ఆయన శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి శిలువ మీద మన కొరకు మరణించాడు. కాబట్టి మనందరం కూడా జూబిలీ వేడుకలు జరుపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు జరుపుకోవాలంట? మనందరం కూడా బలవంతులు కాదు, మనందరం కూడా పుణ్యాత్ములు కాదు, మనందరం కూడా ఆయనకు మిత్రులు కాదు. బలహీనులుగా ఉన్నప్పుడే, పాపాత్ములుగా జీవిస్తూ ఉన్నప్పుడే ఆయనకు విరోధంగా శిలువ మీద రక్తము కాచి మరణించాడు. కాబట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకొని దాన్ని ఒక వేడుకగా, ఒక ఉత్సవం జరుపుకోవాలి అన్నది బైబిల్ మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ 3 కారణాలు, ఈ 3 కారణాలు. మరి ఈ జూబిలీ సంవత్సరంలో మనం ఏం చేయాలి? 3 విషయాలు. ఈ 3 విషయాలు చెప్పి మనం ఇంకా ముందుకు చదువుదాం. జూబిలీ సంవత్సరంలో 3 విషయాలు. మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుని సన్నిధిని గుర్తించాలి. అందరు గట్టిగా చెప్పండి. దేవుని సన్నిధిని గుర్తించాలి. రెండవది, దేవుని సంఘమును నిర్మించాలి. అందరు కూడా చెప్పండి. దేవుని సంఘమును నిర్మించాలి. మూడవది, దేవుని సందేశమును ప్రకటించాలి. మూడవది, జూబిలీ సంవత్సరంలో కుటుంబ సభ్యులుగా, ఒక విశ్వాసులుగా మనం చేయవలసిన 3 పనులు. మొట్టమొదటి ఏంటిది? దేవుని సన్నిధిని గుర్తించాలి. మరి దేవుని సన్నిధిని గుర్తిస్తున్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా ప్రశ్న ఏమిటంటే, మరి ఇజ్రాయేలుకు, యూదా ప్రజలకి సబ్బాతు దినము ఏ రోజు? ఆదివారమా? యూదా ప్రజలకి సబ్బాతు దినము ఆదివారము కాదు, సబ్బాతు దినము శనివారం. మరి క్రైస్తవులమైనటువంటి మనము శనివారం నుండి ఆదివారంగా మార్చుకున్నాం. విశ్రాంతి దినముగా మనం ఆదివారముగా మార్చుకున్నాం. ఎందుకు మార్చుకున్నాం అంటే మరలా 3 కారణాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు, తండ్రి దేవుడు సృష్టించాడు కదా, సృష్టిని కలుగు చేశాడు. ఎన్ని రోజుల పాటు పనిచేశాడు ఆయన? 6 రోజుల పాటు పనిచేశాడు. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. మరి ఆయన పని ఆరంభించిన రోజు ఏ రోజు? 6 రోజులు పనిచేశాడు కదా, సోమవారమా? యూదులకి విశ్రాంతి దినము శనివారము. విశ్రాంతి దినము శనివారం అంటే వారికి మొదటి రోజు ఏంటిది? సోమవారం. మనకి వాళ్ళకి విశ్రాంతి దినము శనివారం. దేవుడు సృష్టిని చేయడం ఆరంభించినటువంటి మొట్టమొదటి రోజు ఆదివారం. తండ్రి దేవుడు సృష్టిని ఆరంభించిన మొట్టమొదటి రోజు ఏ రోజండి? ఆదివారము. ఓకే. నూతన నిబంధన గ్రంథంలో పద్దాం. ఏ రోజున? శుక్రవారం. ఏ రోజున పునరుత్థానం చెందాడు? ఆదివారం రోజున. అనగా రక్షణ ఆరంభము ఏ రోజు జరిగింది? ఆదివారము నాడు జరిగింది. ఇంకొంచెం ముందుకు వద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇందాక మరియ తల్లి మేడ గదిలో 120 మందితో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎవరు దిగి వచ్చారు? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఏ రోజున? ఏ రోజున? ఆదివారము నాడే. ఎందుకు శనివారం నుండి ఆదివారముగా మార్చబడింది అంటే ఈ 3 కారణాలు. ఒకటి, సృష్టి
ఆదివారం నాడు. రక్షణ ఆరంభం ఏనాడు జరిగింది? ఆదివారం నాడు. పవిత్రీకరణ, నూతనీకరణ ఏ రోజు జరిగింది? ఆదివారం నాడే జరిగింది. కాబట్టి సృష్టికి కర్త అయినటువంటి తండ్రి దేవుణ్ణి, రక్షణకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు, నూతనీకరణకు కర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదివారం నాడు ఆరాధించాలి, పూజించాలి, మహిమపరచాలి, గణపరచాలి అన్న ఉద్దేశంతో సబ్బాతు దినాన్ని శనివారం నుండి ఆదివారానికి మార్చడము జరిగింది. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పాలి కొట్టండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. రెండవదిగా దేవాది దేవుడు 6 రోజుల పాటు పనిచేసి 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. శిలువ మీద ఎన్ని మాటలు మాట్లాడాడు? 7 మాటలు మాట్లాడాడు. 6వ మాట ఏంటి? మనకి అన్ని తెలిసినట్టే ఉంటుంది. 6వ మాట ఏంటి? అంతా సమాప్తమైనది. గట్టిగా చప్పట్లు కొడదాంకి. 6వ మాట అంతా సమాప్తమైనది. వెరీ గుడ్. 7వ మాట తండ్రి నీకు అప్పగించుచున్నాను అనగా యేసు ప్రభు 7వ మాటకి ఏం కోరుకుంటున్నాడు? అంతా అయిపోయింది అన్నాడు. అంతా సమాప్తమైనది 6వ మాటగా పలికి, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానంటే ఇక నాకు రెస్ట్ కావాలంటున్నాడు. ఏం కావాలంటున్నాడు? నాకు రెస్ట్ కావాలంటున్నాడు. తండ్రి దేవుడు 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. యేసు ప్రభు 7వ మాటగా మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరూ కూడా 7వ రోజు విశ్రాంతిని తీసుకుంటున్నాం కదా. మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే చరిత్రలో 6000 సంవత్సరాలు గడిచిపోయాయట. ఎన్ని వేల సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. ఆదాము నుండి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు చెప్పరు, నాకు తెలుసు, అయినా నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఆదాము నుండి అబ్రహాము వరకు 2000 నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాలు. యేసు ప్రభు నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు పైన అయ్యాయి. అనగా చరిత్రలో ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి అంటే 6000 సంవత్సరాలు గడిచిపోయాయి. పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం వచ్చింది చదువుదాం. దేవుని దృష్టిలో నేను చూడండి అమ్మా, దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానం అంటే చరిత్రలో 6000 సంవత్సరాలు గడిచిపోయాయి అంటే దేవుని దృష్టిలో ఎన్ని రోజులు గడిచిపోయాయి? వెరీ గుడ్, షార్ప్ గా ఉన్నారు. పట్టణానికి దగ్గరగా ఉన్నారు కదా మీరు, వెరీ షార్ప్. ఎన్ని రోజులు అయిపోయాయి? ఇప్పుడు మనం ఎన్నో రోజులో ఉన్నాం? 7వ రోజులో ఉన్నాం. 7వ రోజు ఏ రోజు? విశ్రాంతి దినం. తండ్రి దేవుడు విశ్రాంతి తీసుకున్నటువంటి రోజు. యేసు ప్రభు విశ్రాంతిని కోరుకున్నటువంటి రోజు. అనగా పని దినాలు ముగిసిపోయాయి. దేవుడు నీ ఎడల నా ఎడల ఓర్పు సహనము కలిగి ఎదురు చూచేటువంటి రోజులు. ప్రభుని 2వ రాకడ రాబోతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఈ 2000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 7వ రోజున యేసు ప్రభు తన 2వ రాకడలో యమలోకానికి వస్తే ఆయన్ని ఎదుర్కోవడానికి ఈ విశ్రాంతి దినాల్లో మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు బ్రతికున్నటువంటి కాలంలో చెట్టు ఏమిటి? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లు వెతికాడు. మొదటి సంవత్సరం వెళ్ళాడు, 2వ సంవత్సరం వెళ్ళాడు, 3వ సంవత్సరం వెళ్ళాడు. 3 సంవత్సరాల పాటు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు ఏమన్నా ఉన్నాయా అని వెతికాడు. దొరికాయా? దొరకకపోతే దాన్ని ప్రియ సహోదరి పని దినాలు ముగిసిపోయాయి. యేసు ప్రభుని 2వ రాకడ దినాల్లో ఉన్నాం. 6000 సంవత్సరాలు గడిచిపోయాయి. అనగా దేవుని దృష్టిలో 6 రోజులు గడిచిపోయాయి. మనందరం కూడా 7వ దినములో ఉన్నాం. ఒకవేళ ఆ దేవాతి దేవుడు నీ దగ్గరికి, నా దగ్గరికి, మన దగ్గరికి వచ్చి మన కుటుంబంలో ఫలాలు వెతికితే, మన కుటుంబంలో ఫలాలు కనిపించకపోతే అంజూరపు చెట్టును శపించబోయినటువంటి దేవుడు
ఒకవేళ నిన్ను నన్ను మన కుటుంబాలను కూడా శపిస్తాడేమో. దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ఫలాలు, దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ఫలాలు నీ కుటుంబంలో కనిపిస్తున్నాయా? ఏమిటి దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ఫలాలు? 5వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుతాం. ప్రేమ చదవండి త్వరగా. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. చాలమ్మా. ఏం ఫలాలండి? ఆత్మ ఫలాలు ఏమిటి? యేసు ప్రభువు వచ్చి నీ కుటుంబాల్లో వెతికేటువంటి ఫలాలు ఇవే. ఈ రోజున కుటుంబ సదస్సు ఏర్పాటు చేసుకున్నటువంటి మనందరం కూడా మన కుటుంబంలో ఈ ఫలాలు ఉన్నాయా లేవా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు ఆ 9ని 3 చెప్పమ్మా. మొట్టమొదటి 3 చెప్పు. ప్రేమ, ఆనందము, శాంతి. ఇది మొదటి గుంపు. అందరూ కూడా చెబుదాం. 3 అంటే 9 నేర్చుకోవాలి ఈరోజు మనం, తప్పదిక కదా. మొట్టమొదటి గుంపు ఏంటి? ప్రేమ, ఆనందము, శాంతి. ఇవి ఎవరిలో కనపడాలి తెలుసా? ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య కనపడాలి. కుటుంబ సభ్యుల మధ్య అంటే భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ కనపడాలి, ఆనందం కనపడాలి. ప్రతి కుటుంబంలో ఈ 3 ఉండాలి. ప్రేమ, ఆనందము, శాంతి. నీ కుటుంబంలో ప్రేమ అనే ఫలం ఉన్నదా? ఆనందము, సంతోషము అనేటువంటి ఫలం ఉన్నదా? శాంతి, సమాధానాలు అనేటువంటి ఫలం ఉన్నదా? చేసుకో సహోదరి. రెండవ గుర్తు సహనము, దయ. ఈ 3 మన కుటుంబానికి కాదు. మరలా ఇంకోసారి చదువుమా అందరికి. సహనము, దయ. ఈ 3 ఎవరిలో కనపడాలి తెలుసా? ప్రతి ఒక్కరిలో కనపడాలి, మా అందరిలో కనపడాలి. ఈ సహనము, దయ, మంచితనము మనలో ఎవరు చూడాలంటే మన కుటుంబ సభ్యులు కాదు, మన పక్కింటూరు చూడాలి. మనం ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నీలో ఏం చూడాలి? సహనము అనే ఫలం చూడాలి, దయ అనేటువంటి, మంచితనము అనేటువంటి ఫలము నువ్వు ఎక్కడ ఫలించాలి అంటే నువ్వు బయటికి వెళ్ళి పని చేస్తున్నావు చూసావా? నువ్వు పని చేసేటువంటి ఆ పని స్థలంలో నీలో ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మతస్థులు అంటే అబ్బా ఎంత సహనం ఉంది, ఎంత దయదంగా జీవిస్తున్నారు వీళ్ళు, ఎంత మంచితనం ఉన్నది, అందుకే వీళ్ళు క్రైస్తవులు. ఇంత సహనము, ఇంత దయ, ఇంత మంచితనము మనలో లేదే. మంచితనం ఉన్నాయంటే ఖచ్చితంగా వీళ్ళు అనగా ఎవరు చూడాలి? లోకస్తులు చూడాలి, లోకస్తులు చూడాలి. నీలో సహనం ఉన్నదా? సహనము అనేటువంటి ఫలం ఉన్నదా? దయ అనేటువంటి ఫలం ఉన్నదా? మంచితనం అనే ఫలం ఉన్నదా? ఆత్మ పరిశీలన చేస్తాం. చివరిగా చివరి 3 అమ్మా. విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహం. ఇది ఎవరు చూడాలి మనలో? కుటుంబ సభ్యులు కాదు, లోకస్తులు కాదు. ఎవరు చూడాలంటే సాక్షాత్తు దేవుడే చూడగలగాలి. నీ కుటుంబంలో ఈ 3 ఏమిటో వల్ల ఇంకోసారి చదువు. విశ్వసనీయత, విశ్వాసం కనపడాలి. సాత్వికత, నిగ్రహం. దేవుడు నీలో చూడగలగాలి, దేవుడు నీ కుటుంబంలో చూడగలగాలి. ఈ ఆత్మ ఫలములు గనక నువ్వు ఫలించగలిగితే, ఇందాక నేను చెప్పాను కదా, పౌరములో ఉన్నటువంటి 6 గుణాలు మరియు ఈ 9 ఆత్మ ఫలాలు. కొన్ని ఆత్మ ఫలాలు మన కుటుంబ సభ్యులు మనలో చూడగలగాలి, కొన్ని ఆత్మ ఫలాలు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనలో చూడగలగాలి, దేవుడు మనలో చూడగలగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్ద ప్రసంగాలు అన్నాను, ఇప్పుడు చాలా పెద్ద అయ్యేటట్టుంది. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? మొట్టమొదటి ఏంటిది? దేవుని సన్నిధిని గుర్తించాలి, స్పీడ్కి. రెండోది ఏంటిది? దేవుని సంఘమును, దేవుని సంఘమును నిర్మించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, విచారణ గురువుతో పాటు కలిసి దేవుని సంఘమును నిర్మించేటువంటి వాళ్ళముగా ఉండాలి. దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనకు మనలో ఏం కనపడాలి? మనలో ఏముండాలి? కొట్టుకోవాలి, తిట్టుకోవాలి,
విమర్శించుకోవాలి. ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే పక్కింటి పక్కన కూర్చున్నటువంటి ఆయన ఈయన్ని, అయ్యా నీ పేరు ఏమిటి అని అడిగాడు. పేరు చెప్పాడట. నీ ఊరేమిటి? తర్వాత మూడో ప్రశ్నగా నీ కులం ఏమిటి అని అడిగాడు. ఏమడిగాడు? మొట్టమొదటి ప్రశ్న ఏంటి? పేరు అడిగాడు. అర్థం కాల, పేరుతో అర్థం కాల, తర్వాత ఊరితో కూడా అర్థం కాల. మూడో ప్రశ్న ఏంటి అంటే నీ కులం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి పాపం క్రైస్తవుడు కాబట్టి, దేవుణ్ణి తెలుసుకున్నవాడు కాబట్టి, బాప్తిజం తీసుకున్నవాడు కాబట్టి, అయ్యా మా కులమా? నా కులము మేము ప్రేమికులము. ఏమిటి మా కులం? ఏంటి? ప్రేమికులము. మేము సువార్థికులము, మేము బోధకులము, అన్నిటికంటే మించి ఏమిటి మా కులము? ప్రేమికులము, సువార్థికులము, బోధకులము, యాత్రికులము. ప్రేమ ప్లస్ కులము ప్రేమికులము, సువార్త ప్లస్ కులము సువార్థికులము, బోధ ప్లస్ కులము బోధకులము, యాత్ర ప్లస్ కులము యాత్రికులము. సంఘం నిర్మించబడాలి అంటే కులాలు అనేవి ఉండకూడదు, వర్గాలు అనేవి ఉండకూడదు, విభేదాలు అనేవి ఉండకూడదు. సంఘం నిర్మించబడాలి అంటే విశాల గురువుతో పాటు కలిసి కులాలకు వర్గాలకు అతీతముగా సంఘ నిర్మాణము జరిగినప్పుడే అదే నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ సంఘం తేలుస్తాం అనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అవునా? ప్రియ సహోదరి సహోదరులారా, రెండవది ఏం చేయాలండి? ఏం చేయాలి? సంఘాన్ని నిర్మించాలి. కులాల మీద వర్గాల మీద ఎన్నో విచారణలో కులాల మీద గొడవలండి. రెండు కులాలు ఉంటే ఒక కులానికి మరొక కులం పడదు. గారు మంచిగా ఉన్నారంటారు, ఇంకో కులానికి అవకాశం ఇవ్వలేదంటారు. మొదటి పట్టణమైనా అదిగో ఆయన కులస్తుడు కాబట్టి ఆదర్ గారి కులం అంటారు. ఆదర్ గారి కులమేనే. కాబట్టి ప్రియ సహోదరు ప్రియ సహోదరి, సంఘాన్ని నిర్మించాలి. ఎలా నిర్మించాలి? యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా అయితే ఇహలోకములో కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు భాషలకు అతీతముగా ప్రేమ చొప్పున బలహీనమై ఉన్నప్పుడే, పాపాత్ములుగా ఉన్నప్పుడే, ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు మరణించాడు. కాబట్టి ఈ జూబిలీ సంవత్సరంలో కూడా మనందరూ కూడా సంఘాన్ని నిర్మించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. మూడవది ఏంటిదండి? దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుడి యొక్క సువార్త. రిలే ఆట తెలుసండి మీకు? రిలే ఆట ఎంతమంది ఆడారు? రిలే ఆట చిన్నప్పుడు అది ఇప్పుడు రిలే ఆట తెలుసా? తేజం ఆడావా? నువ్వు ఆడావా? అసలు రిలే ఆట ఎవరికన్నా తెలుసా? ఐడియా ఉందా? రిలే అనేది ఒకటి పరిగెత్తాడు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది. నలుగురు పరిగెడతారు. నలుగురు ఉంటారు ఒకే టీంలో. ఎంతమంది ఉంటారు? నలుగురు. నలుగురు ఒకేసారి పరిగెడతారా? నలుగురు ఒకేసారి పరిగెత్తకూడదు. ఆట రూల్ ఏమిటంటే పరిగెత్తాలి. మొట్టమొదటి పరిగెత్తేవాడి చేతిలో ఒకటి ఉంటుంది. ఖాళీ చేతులతో పరిగెత్తకూడదు. చేతిలో కర్ర ఉంటుంది కదా, ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర తీసుకొని మొట్టమొదటి వాడు బాగా పరిగెత్తాలి. పరిగెత్తిన తర్వాత రెండో వాడు అక్కడ నిలబడితే వీడు పరిగెత్తి వాడికి అందించాలి. వీడు జాగ్రత్తగా కర్రను అందించాలి, వాడు జాగ్రత్తగా కర్రను తీసుకోవాలి. ఒకవేళ కర్ర కింద పెడితే అవుట్. వీడు కర్రను అందించి రెండో వాడు తీసుకుని వాడేం చేయాలి? వాడు పరిగెత్తి మూడో వాడికి అందిస్తాడు. మూడో వాడు దాన్ని తీసుకొని పరిగెత్తి నాలుగో వాడు ముగిస్తాడు. ఈ నలుగురు కూడా వాళ్ళు వేగంగా పరిగెత్తాలి, చక్కగా పరిగెత్తాలి, కింద ఆడకూడదు. ఇదే రిలే ఆట. ఇప్పుడు తెలుసా? అర్థమైంది కదా? ఇప్పుడు పూజ అయిపోగానే రిలే గేమ్ ఉంటుంది. ఇక్కడ టీములు ఇవ్వండి అక్కడ. ఓకే, కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. సో ముందు నాన్న పరిగెత్తాలి. నాన్న పరిగెత్తాడు, అమ్మ పరిగెత్తి కొడుకు పరిగెత్తి కూతురికి. సో ఎవరు గెలుస్తారో వాళ్ళకి మాత్రం ప్రైజ్ ఉంటుంది. వాళ్ళు పరిగెడతారు. మరి
ఇష్టమైన వాళ్ళు చేతులు ఎత్తండి రిలే ఆటలో. స్వామి ఆ నంబర్లు తీసుకొని మీరు వచ్చే ఆదివారం సువార్త సందేశమును ప్రకటించాలి అంటే తండ్రి దేవుడు సువార్త అనేటువంటి కర్రని యేసు ప్రభువుకి అందించాడు. అపోస్తులకు అందించాడు. అపోస్తులు పరిగెత్తి పరిగెత్తి మన తాతల ముత్తాతలకు అందించారు. మన తాతల ముత్తాతలు పరిగెత్తి పరిగెత్తి మన ఇప్పుడు కర్ర ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. మనం ఏం చేయాలి? దాన్ని ఎర్రగొట్టి చక్కగా కొడుకోవాలి. అంతేనా? ఏం చేయాలి? ఆ కర్రని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనం పట్టుకొని మనం పరిగెత్తి పరిగెత్తి ఇదిగో వాడికి అందించాలి. అంటే వచ్చే తరాల వారికి మనము అందించాలి. సువార్త సందేశమును ప్రకటించాలి.